శిష్యులతో అన్న మాట, నేను వచ్చే వరకు ఇది మీరు చేస్తూ మరి జ్ఞాపకం చేసుకుని అందరినీ పాగాక ప్రార్థిస్తున్నాం. త్వరగా దీన్ని ఇది కూడా తీయండి. ఇది కూడా అంతటా ఆయన ఒక రొట్టె గురించి ఉంటుంది. చెప్తాను. రొట్టెను వాక్యం చదువుకుందామండి. మత్తయి 26 వచనం. వారు భోజనము చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని వారిని ఆస్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించను గాక. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, కొనైనా ఈ కార్యక్రమం ఎంతవరకు ప్రభా అధ్యక్షత వహించి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పాస్టర్ గారుతో నడిపిస్తున్న ఈ కార్యక్రమానికి వందనాలు తండ్రి. గునైనా ఈ పురవరాజ సంస్కారాలు మేము పాల్గొని మీ బిడ్డలుగా జీవించి నీ వాక్యం ద్వారా మేము జీవితం అంతా కూడా జీవించేలాగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరి యేసు ప్రభు గారు రొట్టె ఇచ్చి మరో తినమని అడిగిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్యాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా ఘనంగాను మర్యాదగా జరిగించారు, నీకు వందనాలు. ఈ కార్యక్రమం ఏకీవించిన ప్రతి బిడ్డను దీవించి మహిమపడతారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పాడుతూ ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డల, యేసు యొక్క శరీరము పోయినట్టే దయ పట్టుకుని ఆ వాక్యం చూడండి ఆయన ప్రభా. ఇదిగోతుండే ఈరోజు ప్రభా, ఈ